Class 7, Unit 1, Reading B. The Town Child Poem. టౌన్ అంటే చిన్న పట్టణం, చైల్డ్ అంటే పిల్లవాడు లేదా అమ్మాయి. చేతిలో పెన్సిల్ పెట్టుకోండి అమ్మా. నేను ఇంపార్టెంట్ పదాలకు మీనింగ్స్ చెప్తుంటా, అక్కడ రాసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఐ లివ్ ఇన్ ద టౌన్. లివ్ అంటే నివసించడం. ఇన్ ఎ స్ట్రీట్. స్ట్రీట్ అంటే వీధి. ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. క్రౌడెడ్ రద్దీగా ఉండడం, ఎక్కువ మంది ఉండడం. ట్రాఫిక్ వాహనాలు. ఫీట్ పాదాలు, కానీ ఇక్కడ పాదాలు అనుకోవద్దు, మనుషులు. దెర్ ఆర్ బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. ట్రామ్స్ అంటే ట్రైన్ లాగా ఉంటాయి కానీ రోడ్డు పైన వెళ్తాయి. ఐ విష్ దెర్ వెర్ మెడోస్ అండ్ ల్యాంబ్స్. మెడోస్ అంటే గడ్డి భూమి. ఆ బొమ్మలో చూడండి. అండ్ ల్యాంబ్స్. ల్యాంబ్స్ అంటే గొర్రె పిల్లలు. ఇక్కడ పట్టణంలో ఉన్న ఒక అబ్బాయి అనుకుంటున్నాడు అనమాట, నేను పట్టణంలో ఉంటాను, ఒక వీధిలో ఉంటాను, అక్కడ ఎక్కడ చూసినా మనుషులే ఉంటారు, ట్రాఫిక్ ఉంటుంది, మరియు బస్సెస్, మోటార్స్, ట్రామ్సే కనబడతాయి నాకు. ఇక్కడ ఈ పట్టణంలో గడ్డి భూములు ఉండి అక్కడ గొర్రె పిల్లలు ఉంటే ఎంత బాగుండు. సెకండ్ పారా. ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఎ రో. హౌసెస్ అంటే ఇల్లు, వెయిట్ అంటే వెయిట్ చేయడం, ఎదురు చూడడం, రో అంటే వరుసల్లో. దెర్ ఇస్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. స్మోక్ పొగ, గో వెళ్ళడం, గో వెంట్, గాన్, గోయింగ్, గోస్ వర్బ్. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. నాయిసెస్ శబ్దాలు, హియర్ వినడం. ఐ విష్ దెర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. వుడ్ అంటే చెక్క, కానీ వుడ్స్ అంటే ఇక్కడ అడవి. వెరీ నియర్, నియర్ అంటే దగ్గర. ఇక్కడ పట్టణంలో అన్ని ఇళ్ళు కనబడతాయి, అన్ని వరుసలో ఉంటాయి, చాలా ఇళ్ళు కనబడతాయి. ఎక్కడ పోయినా నాకు ఇక్కడ పొగనే కనబడుతుంది. ఎప్పుడు చూసినా నాకు రకరకాల శబ్దాలు, అల్లర్లే వినిపిస్తుంటాయి. ఇక్కడ దగ్గరలో అడవి ఉంటే ఎంత బాగుండు అని పట్టణంలో ఉన్న పిల్లవాడు అనుకుంటున్నాడు. థర్డ్ పారా. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈస్ ద స్కై. స్కై ఆకాశం. ఫార్ అబౌవ్, ఫార్ దూరం, అబౌవ్ పైన. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ. ప్లెంటీ చాలా. రూమ్ అంటే ఇక్కడ గది కాదమ్మా, రూమ్ అంటే స్థలము, జాగా. ఇన్ ద బ్లూ, బ్లూ అంటే ఆకాశం, ఇక్కడ ఆకాశం అని అనుకోవాలి సందర్భం ప్రకారం. ఫర్ కాజల్స్ ఆఫ్ క్లౌడ్స్. కాజల్ అంటే ఇక్కడ టీ సైలెంట్ అమ్మా. కాజల్ అంటే రాజభవనాలు, క్లౌడ్స్ అంటే మేఘాలు. అండ్ మీ టు, మీ నాకు కూడా. మూడో పారా. నాకు ఇక్కడ ఒకటే ఒకటి ఇష్టం, ఏంటో తెలుసా? పైన కనబడుతున్న నీలి ఆకాశం. ఎందుకంటే ఆ నీలి ఆకాశంలో ఎంతో జాగా ఉంది నా కోసం, మరియు మేఘాలలా కనబడుతున్న లేదా రాజభవనాల్లా కనబడుతున్న మేఘాల కోసం జాగా ఉంది ఆకాశంలో, నా కోసం కూడా జాగా ఉంది. ఇది పట్టణంలో ఉన్న పిల్లవాడు అనుకుంటున్నాడు. ఫస్ట్ పారాలో ఏమంటున్నాడు? నేను పట్టణంలో ఒక వీధిలో ఉంటాను, ఇక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్, మనుషులు, బస్సులు, మోటార్లే కనబడతాయి. దగ్గరలో గడ్డి భూములు ఉండి అక్కడ గొర్రె పిల్లలు ఉంటే ఎంత బాగుండు. రెండో పారాలో అంటున్నాడు, ఇక్కడ అన్ని ఇళ్ళు ఉంటాయి, ఎన్ని వరుసల్లో ఇళ్ళే కనబడుతుంటాయి, ఎక్కడ చూసినా పొగ, ఎక్కడ చూసినా అల్లర్లే. ఇక్కడ దగ్గరలో అడవి ఉంటే ఎంత బాగుండు. మూడో పారాలో అంటున్నాడు, ఇక్కడ నాకు ఒకటే ఒకటి ఇష్టం, ఏంటో తెలుసా? దూరంగా ఉన్న ఆకాశం. ఎందుకంటే ఆకాశంలో అన్నిటికీ జాగా ఉంది. దేనికి? రాజభవనాల్లో ఉన్న మేఘాల కోసం జాగా ఉంది, నా కోసం కూడా జాగా ఉంది. అంటే పట్టణంలో ఉన్న పిల్లవాడు ఊరి వాతావరణం కావాలని కోరుకుంటున్నాడు. ద కంట్రీ చైల్డ్. ఇక్కడ కంట్రీ అంటే దేశం కాదమ్మా, కంట్రీ అంటే ఇక్కడ ఊరు, గ్రామం. మై హోమ్ ఈజ్ ఎ హౌస్ నియర్ అ వుడ్. వుడ్ అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పినమ్మా, ఏంటి? అడవి. ఐడ్ లివ్ ఇన్ ఎ స్ట్రీట్ ఇఫ్ ఐ కుడ్. ఐడ్ అంటే ఐ వుడ్, ఇఫ్ ఐ కుడ్. వుడ్, కుడ్ గుర్తుందా? మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఎస్, గుడ్. ద లేన్స్ ఆర్ సో క్వైట్. లేన్స్ వీధులు, గల్లీలు. క్వైట్ నిశ్శబ్దంగా. ఓ డియర్, ఐ డూ విష్ దట్ సమ్ వన్ లివ్డ్ నియర్. మా ఇల్లు ఇక్కడ అడవి దగ్గరలో ఉంటుంది, ఒకవేళ నేను వీధిలో ఉంటే ఎంత బాగుండు. ఇక్కడ గల్లీలన్నీ ఎంత నిశ్శబ్దంగా ఉంటాయి, నాకు అస్సలు ఇష్టం లేదు అట్లా. ఇక్కడ దగ్గరలో ఇంకా కొన్ని ఇళ్ళు ఉంటే ఎంత బాగుండు. సెకండ్ పారా.
దెర్ ఈస్ నో వన్ టు ప్లే విత్ అట్ ఆల్. ప్లే ఆడడం, ప్లే ప్లేడ్ ప్లేడ్ ప్లేయింగ్ ప్లేస్. ద ట్రీస్ ఆర్ సో హై, ట్రీస్ చెట్లు హై ఎత్తుగా, అండ్ సో టాల్, టాల్ అంటే కూడా ఎత్తుగా. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫార్ అవర్స్, లోన్లీ ఒంటరిగా, వెర్ ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద ఫ్లవర్స్. ఇక్కడ ఆడుకోవడానికి ఎవ్వరు ఉండరు, చెట్లు పొడుగ్గా ఉంటాయి, నేను గంటల తరబడి ఒంటరిగా ఉండాలి. ఇక్కడ కేవలం పక్షుల శబ్దాలు, పువ్వులు మాత్రమే నాకు కనబడుతుంటాయి. థర్డ్ పారా, ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఎ టౌన్. విష్ అంటే కోరుకోవడం, టౌన్ పట్టణం. టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. ట్రామ్స్ చెప్పిన ట్రైన్ లాగా ఉంటాయి, అవి రోడ్ పైన వెళ్తుంటాయి. ఎ ట్వింక్లింగ్ స్ట్రీట్, ట్వింక్లింగ్ మెరుస్తున్న స్ట్రీట్ వీధి, దట్ ఈస్ బ్రైట్, బ్రైట్ ప్రకాశవంతమైన. విత్ వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్, వండర్ఫుల్ అద్భుతమైన నైట్ రాత్రి. నేను టౌన్లో నివసిస్తే, పట్టణంలో నివసిస్తే ఎంత బాగుండు, ఎందుకంటే అక్కడ రోడ్లపైన ట్రామ్స్ పోతూ ఉంటాయి, ఎంచక్కా నేను చూడొచ్చు. వీధులు లైట్లతో మెరుస్తూ ఉంటాయి, ప్రకాశవంతంగా ఉంటాయి. రాత్రి అన్ని కలర్స్తో ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి నేను పట్టణంలో ఉంటే ఎంత బాగుండు. ఫస్ట్ స్టాంజాలో ఏమంటున్నాడు, మా ఇల్లు ఇక్కడ అడవి దగ్గర ఉంటుంది, ఇక్కడ గల్లీలన్నీ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, ఈ దగ్గర ఎవ్వరూ నివసించరు. రెండో పారాలో, ఇక్కడ నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు, చెట్లు మాత్రం పొడుగ్గా ఉంటాయి, నేను గంటల తరబడి ఒంటరిగా ఉండాలి, ఓన్లీ పక్షులు చేసే శబ్దాలు, పువ్వులు మాత్రమే నాకు కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. మూడో పారా, నేను పట్టణంలో ఉంటే ఎంత బాగుండు, అక్కడ ఎంచక్కా నేను రోడ్లపై వెళ్ళే ట్రామ్స్ని చూడొచ్చు, ప్రకాశవంతమైన వీధులను చూడొచ్చు, రాత్రి రంగులు రంగులుగా లైట్లతో మెరిసిపోతూ ఉంటే చూడొచ్చు. అంటే ఊర్లో ఉన్న పిల్లవాడేమో పట్టణంలో ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. పట్టణంలో ఉన్న పిల్లవాడు ఊర్లో ఉంటే బాగుండు అనుకుంటున్నాడు, ఊర్లో ఉన్న పిల్లవాడు పట్టణంలో ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. The town child wants to live in the country, that means the village, whereas the country child wants to live in the town. This is the difference between the town child and the country child. This is written by Irene Thompson.